ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. బ్రహ్మం గారి కాలజ్ఞానం గురించి తెలియని వారు ఉండరు. బ్రహ్మం గారు చెప్పిన ఎన్నో విషయాలు ప్రత్యక్ష సాక్ష్యంగా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. అయితే బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం 2025వ సంవత్సరంలో నమ్మలేని ఎన్నో వింతలు, ఊహించని ప్రళయాలు జరగబోతున్నాయి. కరువు కాటకాలతో, ఆరోగ్య సమస్యలతో అల్లాడుతున్న మన దేశం ఈ 2025వ సంవత్సరంలో మరిన్ని కష్టాలను ఎదుర్కోబోతుంది అని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో వివరించారు. ఈ 2025వ సంవత్సరంలో బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఏముందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా తెలుగు ట్రూ ఫ్యాక్ట్స్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2025వ సంవత్సరంలో మాత్రం ఆహార కొరత తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే పంటలు సరిగ్గా పండకపోవడం వల్ల, పాడి పశువులు సరిగ్గా పాలు ఇవ్వకపోవడం వల్ల కరువు ఏర్పడుతుంది అని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు. దీనివల్ల బియ్యం ధరలు, కూరగాయ ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. ప్రజల్లో కామవాంఛ పెరిగిపోతుంది. ఇక రాబోయే రోజుల్లో 15 సంవత్సరాలకే ఆడపిల్లలు గర్భవతులు అవుతారు. అలాగే రాబోయే రోజుల్లో మనం పీల్చే గాలిని కూడా మనం కొనుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో మనం పీల్చే గాలి మొత్తం విషంగా మారిపోతుంది. కాబట్టి మనం నేలని ఎలా కొనుక్కుంటామో అలాగే గాలిని కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. ఇక రాబోయే రోజుల్లో కృష్ణానది పొంగి భారీగా వరదలు వచ్చి ఈ వరద నీరు దుర్గమ్మ గర్భగుడిలోకి చేరి కనకదుర్గమ్మ ముక్కు పుడకను తాకుతాయంట. ఇలా జరిగిన మరుక్షణమే దుర్గమ్మకు విపరీతమైన కోపం వచ్చి కనెర్ర చేస్తుంది. దీనివల్ల మన దేశం మొత్తం వినాశనం అవుతుంది అని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో రాశారు. రాజకీయాల్లో కుట్రలు, కుతంత్రాలు జరుగుతాయి. ఈ 2025వ సంవత్సరంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా గుండెపోటు వస్తుంది. ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాము. చిన్న పిల్లలకి గుండెపోటు వచ్చి సడన్ గా చనిపోతున్నారు. అందుకని ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండండి. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం రాబోయే రోజుల్లో మనిషి ఆయుష్ 100 సంవత్సరాల నుండి 20 సంవత్సరాలకు పడిపోతుంది. మనుషుల మీద చేతబడులు చేసేవారు రాజ్యం ఏలుతారు. ఈ 2025వ సంవత్సరంలో కాశీలో ఉన్న గంగ కనిపించకుండా మాయమైపోతుంది. ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య క్షీణిస్తుంది. అలాగే ఈ సంవత్సరంలో భయంకరమైన తుఫానుల వల్ల పశ్చిమ బెంగాల్లో కోట్ల మంది చనిపోతారు. ఒక పెద్ద భూకంపం వల్ల కలకత్తా నగరం నాశనం అవుతుంది. ఈ 2025వ సంవత్సరంలో వైశాఖ అమావాస్య రోజు ఒక చిన్న గ్రామంలో ఒక వింత వ్యాధి పుట్టి ప్రపంచం మొత్తం వ్యాపిస్తుంది. ఈ భయంకరమైన వ్యాధి బారిన పడి లక్షల మంది ప్రజల ఒంటి నిండా బొబ్బలు పుట్టి రక్తపు వాంతులతో మరణిస్తారు. ఈ 2025వ సంవత్సరంలో వచ్చే వర్షాకాలంలో ఆకాశం నుండి పిడుగుల వర్షం కురుస్తుంది. దీని వల్ల విపరీతంగా ప్రాణ నష్టం జరుగుతుందని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో రాశారు. పవిత్రమైన శ్రీ కాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుందని బ్రహ్మం గారు చెప్పారు. అలాగే మల్లికార్జున స్వామి వారు శ్రీశైలాన్ని వదిలి వింధ్య పర్వతానికి వెళ్తారు. తిరుపతికి వెళ్లే దారిలో పెద్ద పెద్ద కొండరాళ్లు విరుచుకుపడి చాలా మంది మరణిస్తారు. దీని వల్ల తిరుపతి రహదారులన్నీ మూసుకుపోతాయి అని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు. అలాగే గుర్తు తెలియని వ్యక్తులు తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి సంపదను దోచుకుంటారు. దీని వల్ల వెంకటేశ్వర స్వామికి కోపం వచ్చి శ్రీవారి కుడి భుజం పగులుతుంది. అలాగే అమ్మవారి రూపంగా భావించే వేప చెట్టు నుండి అమృతం కారుతుంది. యాగంటిలో కొలువై ఉన్న బసవన్న లేచి రంకె వేస్తాడు. అలాగే బనగానపల్లిలో చింత చెట్టుకు జాజిపూలు పూస్తాయి. రాయదుర్గంలో ఉన్న ఒక రామచిలుక వీరధర్మాలను చెబుతుంది. గోదావరి నదిలో నీళ్లు తాగడానికి కొన్ని ఆవులు వెళ్లి గుంపులు గుంపులుగా మరణిస్తాయి. ఒక రోజు అర్ధరాత్రి సమయంలో ఉన్నట్టుండి సూర్యోదయం అవుతుంది. అలాగే బెంగళూరులో వైశ్య కులంలో శ్రీ మహాలక్ష్మీదేవి జన్మిస్తుంది. కంచి కామాక్షి కనెర్ర చేయడం వల్ల చాలా మంది మరణిస్తారని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో రాశారు. రాబోయే రోజుల్లో వివాహాలు కూడా అంతరించిపోతాయి. వివాహం కాకుండానే ఆడవాళ్లు గర్భవతులు అవుతారు. ఈ ప్రపంచం మొత్తం పాపాత్ములతో నిండిపోతుంది. ఇక నుండి మంచి చెడులకు తేడా ఉండదు.
లక్ష్మీదేవి స్వరూపంగా భావించే స్త్రీలు ఆట బొమ్మలుగా తయారవుతారు. కలుషితమైన ఆహారం తినడం వల్ల స్త్రీల గర్భాశయం పాడైపోతుంది. దీనివల్ల చాలా మంది స్త్రీలు గర్భం దాచలేరు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు. కాబట్టి రాబోయే రోజుల్లో చాలా మంది గర్భవతులు కాలేరు. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2025వ సంవత్సరం చివర్లో ఆకాశంలో ఒక నక్షత్రం కనిపిస్తుంది. ఈ నక్షత్రం రంగురంగులుగా మెరుస్తూ కనపడుతుంది. ఈ నక్షత్రాన్ని చూసిన వారికి మాత్రం ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. అడవుల్లో ఉండాల్సిన పులులు గ్రామాల్లోకి వచ్చి నివాసం ఉంటాయి. నెల్లూరు జిల్లా నీటిలో మునిగిపోతుంది. కొన్ని రహస్యమైన కారణాల వల్ల కుమారస్వామి ఆలయం వారం రోజుల పాటు మూసేస్తారు. పర్యావరణంలో కాలుష్యం పెరిగిపోయి ఎన్నో వరదలు వచ్చి మహానగరాలు మునిగిపోతాయి. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినవి 2024వ సంవత్సరంలో చాలా వరకు జరిగాయి. వాటిల్లో మన జనాభా విపరీతంగా పెరుగుతుందని, అడవుల్లో నివసించే జంతువులు జనాలు నివసించే ప్రదేశాలకు వచ్చి మనుషుల ప్రాణాలను తీస్తాయని బ్రహ్మంగారు చెప్పినట్లే జరిగాయి. అలాగే పంటలు సరిగ్గా పండక తీవ్ర ఆహార కొరత ఏర్పడి ప్రజలు ఆకలితో అలమటిస్తారని బ్రహ్మంగారు వెల్లడించారు. అలాగే ఈ సంవత్సరంలో చాలా మంది ప్రజలు మంచం మీద పడుకున్నప్పుడు సడన్ గా రక్తం గడ్డకట్టి మరణిస్తారు. ఏది ఏమైనా సరే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉన్నటువంటి ప్రతి సంఘటన ఖచ్చితంగా జరుగుతుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినటువంటి ఏ ఒక్క విషయాన్ని ఎవరూ మార్చలేరు అని అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.